రాజుగారి జ్ఞాతి చందమామ కథ. ఒకప్పుడు వంగదేశాన్ని గొప్ప వివేకి ధర్మపరుడు అయిన రాజు ఏలాడు. ఆయనది తరగని సంపద. దానికి తగ్గట్టే పేదలకు విరివిగా దాన ధర్మాలు చేసేవాడు. ఆయనను యాచించిన వాడిది పాపం. ఒకనాడు రాజు కొలువు తీరి ఉండగా ఒక పేద వృద్ధుడు ద్వారం వద్దకు వచ్చి తనకు రాజదర్శనం కావాలన్నాడు. నువ్వెవరు, ఏం పని మీద వచ్చావు అని ద్వారపాలకులు ఆ వృద్ధుణ్ణి అడిగారు. నేను రాజుగారి జ్ఞాతిని, ఆయనతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు వృద్ధుడు. ద్వారపాలకులు ఈ సంగతి చెప్తే రాజు తనకు తెలియని జ్ఞాతి ఎవరా అని ఆశ్చర్యపడి ఆ మనిషిని లోపలికి పంపమన్నాడు. సభలో వారంతా కూడా రాజుగారి జ్ఞాతిని చూడటానికి కుతూహలంగా ఉన్నారు. కొద్దిసేపట్లో వృద్ధుడు సభలోకి వచ్చి రాజును సమీపించి వంగి నమస్కారం చేశాడు. ఆయన చేతిలో ఒక కర్ర ఉన్నది. ఆయన చింకి బట్టలు కట్టుకుని ఉన్నాడు. ఎవరు నువ్వు అని రాజు వృద్ధుణ్ణి అడిగాడు. మహారాజా, నేను తమ పెద్దల్లి కొడుకును, ఆ విధంగా తమ జ్ఞాతిని అన్నాడు వృద్ధుడు. రాజు నవ్వి కులాసాగా ఉన్నావా అన్నా అని అడిగాడు. ఏం కులాసా మహారాజా, నా జీవితం పూర్తిగా తారుమారయ్యింది. దివ్యమైన నా ఇల్లు శిథిలమైపోతున్నది. నన్ను ఎంతో శ్రద్ధతో సేవించుకున్న నా 32 సేవకులు ఒక్కొక్కరే జారుకున్నారు. బయట పని ఇదివరకు 2తో అయ్యేదానికి ఇప్పుడు 3 కావలసి వస్తున్నది. దగ్గరగా ఉండిన 2 మిత్రులు దూరం వెళ్ళిపోయారు. దూరంగా ఉండిన 2 మిత్రులు దగ్గరయ్యారు అన్నాడు వృద్ధుడు. అయితే మరి నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు అని రాజు అడిగాడు. మహారాజా, నా శాశ్వత జీవితం సుఖంగా జరగాలంటే తమ సహాయం అవసరం అన్నాడు వృద్ధుడు. రాజు కొంచెం సేపు ఆలోచించి వృద్ధుడి చేతిలో ఒక వెండి రూపాయి ఉంచాడు. వృద్ధుడి నిరాశతో, మహారాజా, 1 రూపాయి ఇచ్చారేమిటి? కనీసం 1000 అయినా ఇస్తారనుకున్నాను. తమ ఈవుని గురించి ఎంతో గొప్పగా చెప్తారు. కానీ తమ జ్ఞాతి విషయంలో తమ కీర్తి నిజం కాలేదు అన్నాడు. ప్రస్తుతం ఇంతకన్నా ఇవ్వలేనన్నా, ఖజానా ఖాళీగా ఉన్నది. మరొకసారి రా, అప్పుడు చూద్దాం అన్నాడు రాజు. ఖజానా నిండుకుంటే లంకకు వెళ్ళరాదా? అక్కడ అంతులేని బంగారం ఉన్నది అన్నాడు వృద్ధుడు. లంకను చేరాలంటే సముద్రం దాటాలి కదా, ఎలా దాటను అన్నాడు రాజు. అదేమంత పెద్ద సమస్య కాదు. ముందు నన్ను లంకకు పంపితే నా వెనుకగా తమరు కాలినడకను లంకకు చేరవచ్చు అన్నాడు వృద్ధుడు. రాజు విరగబడి నవ్వి ఖజానా నుంచి 1,00,000 రూపాయలు తెప్పించి వృద్ధుడికి ఇప్పించాడు. వృద్ధుడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. తర్వాత సభలో వారంతా గుసగుసలు ప్రారంభించారు. తాము విన్న సంభాషణ వారికి కొంచెం కూడా అర్థం కాలేదు. రాజుగారిని అడగడానికి వాళ్ళు బిడియపడ్డారు. రాజే వాళ్లకు సంగతంతా వివరించాడు. ఈ ముసలివాడి సంగతి మీకు ఏమాత్రమూ అంతుపట్టలేదనుకుంటాను. ఆయన నా జ్ఞాతినని, నా పెద్దల్లి కొడుకునని చెప్పుకున్నాడు. పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క చెల్లెలని వాడుక ఉన్నది కదా. నేను లక్ష్మీపుత్రునని, తాను దారిద్ర్య దేవతకు కొడుకునని ముసలివాడి తాత్పర్యం. అదే మాకు గల జ్ఞాతి సంబంధం. శిథిలమైపోతున్న అతడి ఇల్లు అతడి శరీరమే. అతని 32 నౌకర్లు, అతని దంతాలు, అవి అన్నీ ఊడిపోయాయి. బయట పనికి అది వరకు 2 చాలేవారు, కానీ ఇప్పుడు 3 కావలసి వచ్చారంటే కర్ర లేకుండా కాళ్ళ మీద తిరగలేకపోతున్నాడన్నమాట. పూర్వం దూరంగా ఉండి ఇప్పుడు దగ్గరైన 2 మిత్రులు కన్నులు. పూర్వం దగ్గరగా ఉండి ఇప్పుడు దూరమైనవి చెవులు. కళ్ళు చెవులు సరిగా పనిచేయటం లేదు. వీటన్నిటికన్నా కూడా ఆయన తెలివిగా అన్నది చివరి మాట. లంకకు తనను పంపితే సముద్రం ఇంకిపోతుందని, నేను కాలినడకన లంకకు వెళ్ళవచ్చునని అన్నాడు. ఖజానా ఖాళీ అయిందని నేను అన్నందుకు ఆయన ఆ మాట అన్నాడు. తాను దరిద్రదేవత బిడ్డ కనుకనే తాను వచ్చే సమయానికి తనకు ఇవ్వటానికి నా వద్ద డబ్బు లేకుండా పోయిందని ఆయన మాటల అంతరార్థం. ఈ ఒక్క మాట అన్నందుకే నేను ఆయనకు 1,00,000 రూపాయలు బహుకరించాను. సభలో వాళ్ళు వృద్ధుడి మాటకారితనానికి, రాజుగారి తెలివితేటలకు ఎంతో ఆనందించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.